న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన టీడీపీలో విభేదాలు సృష్టించలేరు. 40 రోజుల్లో జగన్ ఇంటికి వెళ్లిపోతాడు. టీఎంసీ దుష్ట పాలనలో ప్రజలు ఏడుస్తున్నారు. ప్రధాని మోదీ మేడిగడ్డ రిపేర్ చేసి వానాకాలంలోపు రైతులకు నీళ్లివ్వాలి. ఇక డీటెయిల్స్ చూస్తే 40 రోజుల్లోగా జగన్ ఇంటికి వెళ్తాడని చంద్రబాబు జోస్యం చెప్పారు. తాడేపల్లిగూడెం, ఇడుపులపాయ, కడప, హైదరాబాద్, బెంగళూరులో జగన్ ప్యాలెస్లున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వైజాగ్, ఋషికొండలో మరో ప్యాలెస్ నిర్మించుకున్నారని చెప్పారు. జనసేన టీడీపీలో విభేదాలు సృష్టించలేరని స్పష్టం చేశారు. వైసీపీ అప్పుల పాలు చేస్తే టీడీపీ ఆదాయం సృష్టించే పార్టీ అని చెప్పుకొచ్చారు. ఈ 40 రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాయ మాటలొద్దు, ఒట్టొట్టి మాటలొద్దు. ఇది పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంటాడు, పేదలు ప్రరుస్తాడు. ఏం తమ్ముళ్ళు, మీకు అందరికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి మీకు? జగన్కి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి తెలుసా? బెంగళూరులో ప్యాలెస్ ఉంది తెలుసా? హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది తెలుసా? తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, చెన్నైలో ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది, కడపలో ప్యాలెస్ ఉంది. కడాన మీరు చూస్తే విశాఖపట్నం, ఋషికొండ గుండు కొట్టేశాడు. 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని హెచ్చించి ఒక ప్యాలెస్ కట్టాడు. నీకు ఇంటికి ఎంత ఇచ్చాడా? నీకు ఇచ్చాడా? నీకు ఒక పైసా ఇచ్చాడా? నీకు నేను ఇచ్చిన టిట్కో ఇండ్లు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టాడు. ఏం చేశాడంటే మీ పేరుతో 10,10,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పుడు నోటీసులు మీకు పంపించే పరిస్థితికి వచ్చారు. నేనుంటే ఉచితంగా ఇల్లు కట్టి ఆ ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేసేవాడిని. ఈరోజు ఈయన చేసిన పనేంటి? ఆ ఇంటికి రంగులు కొట్టాడు. చూశారు కదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 1,50,000 ఇచ్చాడు, ఒక పైసా ఇవ్వాలా. నేను 1,00,000 నుంచి 1,50,000 వరకు అదనంగా ఇచ్చానా లేదా? ఇండ్లు కట్టానా లేదా? మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప దాట్లా. నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక పెత్తందారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మీకు ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. బాధుడే బాధుడు వేసారా లేదా? ఏమమ్మా, నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు తాగే లిక్కర్, క్వార్టర్ బాటలు ఏం తమ్ముళ్ళు, ఎవరు తయారు చేస్తున్నారు జగన్ అండ్ కంపెనీని? అవునా కాదా? ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఆయన అవునా కాదా? ఎవరు అమ్ముకుంటున్నారు? ఆయన అవునా కాదా? మా తమ్ముళ్ళు రెడీగా తీసుకొచ్చారు క్వార్టర్ బాటిల్. 60 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు? ఎక్కడైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ లో తీసుకుంటున్నారా? ఎక్కడైనా మీరు కట్టిన డబ్బులు ఎవరు జోబులేకపోతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు జోబులేకపోతున్నాయి? మీ రక్తాన్ని తాగే జలగ ఎవరు? ఎవరు? తాగుబోతులను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన వ్యక్తి ఈ జగన్. నీకు విశ్వసనీయత ఉంటే ఏం చెప్పావు?
మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఏమన్నాడు? ఓటు అడుగుతానన్నాడా లేదా? ఓటు అడగడానికి హక్కుందా ఇతనికి? విశ్వసనీయత ఉందా ఈయనకి? లేదంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. టీఎంసీ దుష్ట పాలనలో తల్లి మట్టి మనుషులు ఏడుస్తున్నారు. సందేశ్ ఖాళీ సోదరీమణులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న టీఎంసీ ప్రభుత్వం వారి మాట వినలేదు. బెంగాల్లో పరిస్థితి ఏమిటంటే ఇక్కడ పోలీసులు కాదు, నేరస్తులు ఎప్పుడు లొంగిపోవాలో ఎప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. टीएमसी ने मां, माटी और मानुष का नारा लगाकर यहाँ की माताओं बहनों का वोट लिया, उनको गुमराह किया। लेकिन आज मां, माटी और मानुष सभी टीएमसी के कुशासन में रो रहे हैं। संदेश खाली की बहनें इंसाफ की गुहार लगाती रही, लेकिन टीएमसी सरकार ने उनकी एक नहीं सुनी। बंगाल में स्थिति ये है कि यहां पुलिस नहीं बल्कि अपराधी तय करते हैं कि उन्हें कब सरेंडर करना है, कब गिरफ्तार होना है। राज्य सरकार तो चाहती नहीं थी कि संदेश खाली का गुनहगार कभी गिरफ्तार हो, लेकिन ये तो बंगाल की नारी शक्ति दुर्गा बनकर खड़ी हो गई। भाजपा का एक एक कार्यकर्ता उनके साथ खड़ा हो गया, तब मजबूरन इस राज्य सरकार को झुकना पड़ा। చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, ఇతర నాయకులు ఎంతో మంది ప్రభుత్వ పాలన వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ ఎంపీలు కూడా వ్యతిరేకించి మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం చాలా మంచి పరిణామం అని చెప్తున్నాం. ముఖ్యంగా ఎంపీ కృష్ణదేవరాయలు గారు, నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారిని మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే వినుకొండ ఎక్స్ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారిని కూడా మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే న్యూజెండ్ల మండలం జెడ్పీటీసీ సుబ్బుల రామయ్య గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ చర్చకు బయలుదేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బహిరంగ చర్చ అంటే వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారని, అందుకే పోలీసులతో తనను అడ్డుకున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తే మేం ఊరుకోం, మేడిగడ్డ రిపేర్ చేసి వానాకాలంలోపు రైతులకు నీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కానీ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలి? వాస్తవానికి 3 నెలలైంది, దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలైనా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ఈ రోజుకు ఒక్క అడుగు ముందుకు వేయలే. మీరు ఏమనంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి కాలయాపన చేసి రేపు వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతీయాలనే ఒక కుట్ర ఈరోజు మీలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా ఇవాళ మా పర్యటన ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత కొంతకాలంగా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న కుట్రలను బట్టబయలు చేయాలని, ఈ ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము మేడిగడ్డకు రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు అనేటువంటివి ఇవాళ రైతుల పక్షాన ప్రజల పక్షాన పనిచేయాలి, కానీ ఎంతసేపు ప్రతిపక్షం మీద బురద జల్లాలి, గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ 4 సీట్లు ఎక్కువ పొందాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకోటి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు రైతు ప్రయోజనాల కంటే కూడా
రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఇవాళ కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు గోబల్స్ ఆనాడు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడిందంటే కొంత అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గోబల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ దేశంలో ఎవరిదన్నా ఉందంటే అదొక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. నాకున్న అనుభవంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా గోబల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడిపినటువంటి ప్రభుత్వం బహుశా అది ఆ ఘనత ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశం తెలుగుదేశం కల్పించిన గౌరవమని బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ నెల 5న రాష్ట్ర స్థాయిలో జైహో బీసీ సభ నిర్వహించనున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలవంతుల్ని చేయటమే తెలుగుదేశం లక్ష్యమన్నారు. బీసీల అభ్యున్నతి కోసం అమలు చేసే మేనిఫెస్టో అంశాలను డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటిస్తారన్నారు. జైహో బీసీ కార్యక్రమం ద్వారా ఓ డిక్లరేషన్ని రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి అందించాలనే లక్ష్యంతో రాష్ట్రమంతా కూడా బీసీ విభాగం ఆధ్వర్యంలో, సాధికార కమిటీల ఆధ్వర్యంలో పర్యటనలు చేసుకుని రేపు 5వ తారీఖున మంగళగిరి వేదికగా ఈ డిక్లరేషన్ని విడుదల చేయటం జరుగుతుంది. ఈ మహాసభని, ఈ సందర్భంగా ఒక మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ సభలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నటువంటిది ఈ డిక్లరేషన్. ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే గ్రామ స్థాయి వరకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుసుకుని రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, అటు రాజకీయంగా కూడా వాళ్ళని ఏ రకంగా మనం బలోపేతం చేసుకోవాలనేది వాళ్ళ నుంచే సలహాలు, సూచనలు తీసుకుని తయారు చేసుకునేదే ఈ డిక్లరేషన్ అవ్వబోతా ఉంది. దానికి ఇది మొట్టమొదటిసారిగా ఒక బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నది ఈ డిక్లరేషన్. దీని మీద గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది. ఆనాడు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన, మరి ఆ రోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేసిన, ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేసిన, అనేక రకాలుగా ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటి అనేక పథకాల ద్వారా బలహీన వర్గాల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కానీ గత ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది. తెలుగుదేశం దాదాపు అమలు చేస్తున్నటువంటి స్కీముల్ని 30 స్కీముల దగ్గర దూరం చేసింది. విదేశీ విద్యని, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత, సప్లాన్ నిధులు దారి మళ్లింపు, కార్పొరేషన్ల నిర్వీర్యం, సామాజిక భవనాలు పునాదులకే పరిమితం అయిపోయిన పరిస్థితి. ఇలా చెప్పాలంటే చాలా సామాజిక వర్గాల వారీగా అణగదొక్కింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా పలు సమావేశాల పేరుతో చాలా మందిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బోండా ఉమాను గెలవనివ్వనని, అతనికి ఓటమి తథ్యమని అన్నారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పనికిరాడు, అటువంటి పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో పనికిరాదు. అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అందరం బెదిరించాడంట, మీరు మీటింగ్ రాకపోతే మీ సంగతి చూస్తా అని. అధికారంలో రాకముందే రియల్ ఎస్టేట్ వెంచర్లు మీటింగ్ పెట్టి బెదిరిస్తుంటే, రేపు పొరపాటున దేవినేని బోండా ఉమా అనే వ్యక్తి కనుక
ఇక్కడ పొరపాటున అతను వచ్చే పరిస్థితి లేదు. పొరపాటున కనుక తప్పు జరిగితే వాళ్ళని బతకనిస్తాడా? రియల్ ఎస్టేట్ మీటింగ్ అంట పెట్టి, మీరు కనుక మాకు ఓట్లు లేకపోతే మీ సంగతి చూస్తాము, రేపు మీ అధికారులు వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నాడు. అరే ఉమా, నీ చంద్రబాబు ఓడిపోతున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. ఈ బెదిరింపులు కన్నా బెదిరిస్తే మర్యాదగా ఉండదు. అలాగే నిన్న వైఎస్ఆర్ మీటింగ్ పెట్టాడు. అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తూనే మీ అంత చూస్తాను బెదిరిస్తున్నాడు. కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు, అన్న మేము మీతో పాటు ఉంటాం, కాకపోతే వీడు పెద్ద గోండా అన్న, వీడికి మేము ఎదురు తిరగలేమన్నా అని. నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా, ఈరోజు బోండో అమ్మ అనే వ్యక్తిని గెలవనివని, ఇక్కడ గెలిచే సమస్య లేదు. ఇటువంటి రౌడీగాడిని, గోండాగాడిని, కబ్జాదారుణ్ణి, ఇటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవలేను. కేసునేం చిన్ని కాదు కదా, చంద్రబాబు వచ్చినా కానీ బోండో అమ్మ ఓటమి తథ్యం గ్యారంటీగా. అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ను ఇంటికి సాగనంపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా ఓటమి ఖాయమందన్న సంగతి ఆ పార్టీ నేతలకు ఇప్పటికే అర్థమైందన్న ఆయన, అందుకే ఎంపీలు ఎమ్మెల్యేలే ఆ పార్టీని విడిచిపెడుతున్నారని అన్నారు. సిద్ధం అంటున్న జగన్ తన బాబాయి వివేకాను ఎవరు హత్య చేశారో చెప్పడంతో పాటు చెల్లి సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమా అని నిలదీశారు. అపోహలకు భేషజాలకు పోకుండా తెలుగుదేశం జనసేన శ్రేణులు పరస్పర ఓటు బదిలీకి కలిసి పనిచేయాలని సూచించారు. దూకరేయకుండా కందకాలు వేసి కూర్చుంటున్నారు. ఇంకో పక్క ఈయన వస్తే హెలికాప్టర్ పైన తిరిగితే కిందనంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. పైన తిరిగితే కింద ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కావడంలా. ఆయన పైన తిరుగుతాడు, కిందన చెట్లన్నీ నరికేస్తారు. ఏమంటారు తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని? 14 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నా, ఎప్పుడు నేను చేయలేదే ఈ పనులు, ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వందల సార్లు నెల్లూరుకు వచ్చాను, నేను వచ్చానా లేదా? ఎప్పుడన్నా జరిగిందా ఇది? ఎక్కడికి పోతున్నాడో మనకే అర్థం కావడంలా. మొన్నే మీరు చూస్తే ఊరికొక సైకోను తయారు చేశారు. వాడుకు గంజాయి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా గంజాయి ఇస్తే ఎట్లుంటాడో ఆ సైకో మీకే అర్థమవుతుంది. మొన్ననే పాపం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన మనుబోలు మండలంలో ఏకంగా గడ్డపారతో దాడి చేశారు ఆయన పైన. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు? మీ విచ్చలబెడతనం, మీ విధ్వంసం, మీ యొక్క అహంభావం. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది, కానీ రౌడీలు గూండాలు, అది కూడా రాజకీయ రౌడీలు గూండాలని ఒక్క నిమిషంలో అణిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నా, ఇప్పటికైనా చెప్పమని. ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్. నేను అడగలా, మొన్న నేను అడిగా. నిన్న ఆయన కూతురు అడిగింది, అవునా కాదా? నీ సోదరి ఒక మాట అడిగింది, పాలకులకు పరిపాలించే అర్హత లేదండి. సిద్ధం అన్నావు, సమాధానం చెప్పు. అంతకులు మన మధ్య ఉంటారు, గుర్తించలేకపోయాం. సిద్ధం, సమాధానం. సాధారణంగా ఏ హత్య కేసైనా 4-5 రోజుల్లో తేలిపోతుంది. మరి వివేక హత్య ఎందుకు 5 ఏళ్లు తేలలేదని అడిగింది. సిద్ధం, సమాధానం. అందుకే నేను అంటున్నా, సిద్ధం అని అరుస్తున్నావు కదా, బాబాయ్ హత్యపై సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలి అని ఆవిడ గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, చెప్పాలి. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవరికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు
నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు? తండ్రి హత్యపైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరెందుకు సిద్ధంగా లేరు? వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్ము, నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడపైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. ఏపీలో బీజేపీకి ఆదరణ పెరిగిందని, పార్టీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారత కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. బీజేపీలో చేరిన వారు పార్టీ కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. మహిళా అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృతనిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. లక్పతి దీది అని అంటే లక్షాధిపతురాల్ని చేయాలి అనేటువంటి లక్ష్యంతో మహిళల్ని వారు అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. దానిలో జెమ్ పోర్టల్ అని కూడా ఉన్నది. అంటే ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి వారు ఆ రకమైనటువంటి ట్రైనింగ్ తీసుకుని వారు ఈ 2 లక్షలు ఏవైతే వారికి వస్తుందో ఈ లోన్ మాధ్యమంగా దాన్ని మూలధనంగా వారు దాన్ని వెచ్చిస్తూ వారంతట వారు ఏమన్నా ఒక చిన్న పరిశ్రమ కనుక పెట్టుకున్నట్లయితే వారు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని ఈ జెమ్ పోర్టల్లో పెట్టి దాని మాధ్యమంగా ఇవాళ దేశవ్యాప్తంగా అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు మహిళలకి. అంటే కేవలం ఏదో నేను ఇక్కడ ఒక పచ్చడి తయారు చేశాను, పచ్చడి ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే నా రాంవరపాడు వరకు నేను అమ్ముకున్నాను అన్నట్లు కాదు. ఇవాళ విజయవాడలో రాంవరపాడులో కనుక మీరు ఆవకాయ పచ్చడి మీరు తయారు చేస్తే మీరు దాన్ని జెమ్ పోర్టల్లో పెడితే అది చివరికి జమ్మూ కాశ్మీర్లో కూడా అమ్ముడుపోయేటువంటి అవకాశం ఉన్నది. అది మాత్రమే కాకుండా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ముందు జెమ్ పోర్టల్లో పెట్టేటువంటి ఉత్పత్తుల్నే ముందు వారు సేకరించాలి, ఆ తర్వాతే బయట ఏదైనా సేకరించవచ్చు. కనుక ఆ రకంగా మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అది మాత్రమే కాకుండా ఈ మధ్యనే డ్రోన్ దీదీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే చాలా వరకు ఈ పురుగుల మందు, ఎరువులు చల్లడం అనేది పురుషులు మాత్రమే చేసేటువంటి పని అని చెప్పి మనం భావించేవాళ్ళం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సివిఆర్ పాఠశాల నందు కలెక్టర్ ఢిల్లీరావు పల్స్ పోలియో కార్యక్రమంలో అతిథిగా హాజరయ్యారు. పోలియో వ్యాధి నిర్మూలనకు 2 చుక్కల పోలియో ఎంతగానో చిన్నారులకు ఉపయోగపడుతోందని చెప్పారు. పుట్టిన పిల్లలకు పోలియో చుక్కలు వేయించిన అదనంగా మరల వేయించవచ్చని, ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను సూచించారు. ఏం లేదా బాగుంది ఇంకొకటి వెరీ గుడ్ చాక్లెట్ సార్ ఒక చాక్లెట్ అంటే ఆ బాక్స్ ఇదిగో మేడం అరే పంపించిన నా దగ్గర మార్కులు
ఇంకొకసారి కష్టమేమో కదా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన టీడీపీలో విభేదాలు సృష్టించలేరు. 40 రోజుల్లో జగన్ ఇంటికి వెళ్లిపోతాడు. టీఎంసీ దుష్ట పాలనలో ప్రజలు ఏడుస్తున్నారు. ప్రధాని మోదీ. మేడిగడ్డ రిపేర్ చేసి వానాకాలంలోపు రైతులకు నీళ్లివ్వాలి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.